అందరికీ నమస్కారం. వైసీపీ భారీ నగదు సహాయం, తీవ్ర షాకులో బాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అచ్యుతాపురం సిడ్జ్ ప్రమాద బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరపున 5 లక్షలు ఇస్తున్నామని, గాయపడిన వారికి ₹1,00,000 సహాయం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎఫెన్షియా ఫార్మా ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించారని తెలిపారు. యాజమాన్యం రావడం లేదని చెప్పారు. కాబట్టి ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడన్నారన్నారు. అయితే యాజమాన్యం సహకరించలేదంటే ప్రభుత్వం అసమర్థతగా భావించాలంటారా? ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, ఎలా అరికట్టాలని ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు పక్కన పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడారని సూచించారు. అదేవిధంగా నేను పరిశ్రమల శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడే ఫార్మసిటీ ఏర్పాటు చేశాం, సేఫ్టీ ఆడిట్ చేయలేదంటున్నారు. ఇప్పుడున్న సీఎస్ ఏ కథాగతంలో ఉన్న అధికారి అయితే చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవి పక్కన పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. జరిగిన ఘటనపై ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారి కుటుంబానికి ఎప్పుడైనా చెప్పారా? ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మంత్రులందరూ స్పందించారా, పరామర్శించారా? గత 5 సంవత్సరాలుగా ఏం చేయలేదని విమర్శలు చేస్తున్నారు. బాధ్యతగా గుర్తిరిగి వ్యవహరించాలి, అప్పుడు విమర్శలు చేయాలి. కేజీహెచ్కి వెళ్ళి డిమాండ్ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి వచ్చారు. జిల్లా యంత్రాంగం మృతుల కుటుంబాల పట్ల సరిగా వ్యవహరించలేదు. పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం ముందు 30 కోట్లు ఇచ్చి తర్వాత యాజమాన్యం నుంచి రికవర్ చేశారు. ఘటనపైన నిజాయితీపరంగా ఎంక్వైరీ చేయాలి. బాధితులపైన చర్యలు తీసుకోవాలని కోరాం. విమర్శలు ఆపండి. బయట ప్రజలు అసహించుకుంటున్నారు. కోన ప్రసాద్ అనే వ్యక్తిపై దాడి చేసి చంపారు. దయచేసి హత్య రాజకీయాలు ఆపండి అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.